సో ఇండియా పాకిస్తాన్ వార్ ముగిసింది, కానీ ఇంకా సింధు నది జలాలు వాళ్ళకు వాటర్ ఇస్తారా ఇవ్వరా? సో చీజ్ ఫైర్ మన ట్రంప్ గారి నిర్ణయంతో వీళ్ళ మీటింగ్తో చీజ్ ఫైర్ పెట్టారు. అంటే పాకిస్తాన్ నుండి ఇండియా నుండి ఎలాంటి కాల్పులు ఉండకూడదు. కానీ పాకిస్తాన్ వంకర బుద్ధి ఎట్టుకోలేదు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉన్న తర్వాత డ్రోన్లతో మళ్ళా వచ్చింది. సో అది పెద్ద ఇది. ఇంకొక అప్డేట్ ఏంటంటే భూకంపం వచ్చింది పాకిస్తాన్లో. అణుబాంబు అంటే మన బాంబులు తాకిడి, ఆ భూకంపం, ఆ రెండు వల్ల అక్కడున్న అణుబాంబు ఉన్న ప్లేస్లో కొంచెం లీకేజ్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆ భూమి శబ్దానికి అందులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు తెలుస్తుంది. దానికోసం అమెరికా నుంచి చాలామంది సైంటిస్టులు వస్తుందని తెలుస్తుంది. సో ఇది ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఇటు ప్రధాని మోడీ, అటు పాకిస్తాన్, వీళ్ళందరూ కలిసి చర్చల మీద చర్చలు ఉన్నాయి. సో ఏంటిది టెర్రరిజం, ఏంటిది, అసలు ఏం చేద్దాం, ఎలాంటి వాగ్దానాలు ఇవ్వాలి, ఎలాంటి అగ్రిమెంట్తో కొనసాగుతుందో ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. జై హింద్ అని కామెంట్ చేయండి. మీరు మారరా 2025 మే 12 మధ్యాహ్నం 12 గంటల కంటే ఈరోజు భారత్ పాకిస్తాన్ సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGM స్థాయిలో హాట్ లైన్ చర్చలు జరిగాయి. ఈ సంప్రదింపులు ఇరు దేశాల మధ్య గత 2 వారాల్లో కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణను అరికట్టే ప్రయత్నంగా నిలిచాయి. సో కాల్పుల విరామణ ఒప్పందం అమలు మే 10న అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం అమలు స్థితిపై సమీక్ష. భారత్ పాకిస్తాన్ వైపు నుండి ఒప్పంద ఉల్లంఘన గురించి ఆరోపణలు. LC లైవ్ యాప్ కంట్రోల్ వెంబడి శాంతి భద్రత చర్యలు మరింత బలపరచడం. సరిహద్దు భద్రతా చర్యలు. ఇటీవల కాలంలో పెరిగిన డ్రోన్ దాడులు, సైనిక లక్ష్యాలపై కాల్పులు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రతీకార సంఘటనల నివారణకు కొత్త ప్రోటోకాల్స్. ఉగ్రవాద నియంత్రణ. పాక్ అధికారిత ఉగ్ర గుంపులు JEM ఎలిట్ కార్యకలాపాలపై భారతీయ ఆందోళన. భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రతీకార చర్యల సమర్థన. సింధు జలాల ఒప్పందం, జనరుల వనరుల పంపిణీపై ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు పునః పరిశీలన. సో ఇరు దేశాల వైఖరులు. భారత్ స్థానం క్రాస్ బార్డర్ టెర్రరిజంకు సహనం చూపని స్పష్టం. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కొనసాగించడాన్ని ఆరోపించింది. పాకిస్తాన్ ప్రతిస్పందన. భారత్ సైనిక చర్యలను సార్వభౌమస్థ ఉల్లంఘన నిందించింది. UNSCలో ఈ విషయం తీసుకోవడానికి ప్రయత్నాలు. చర్చల ఫలితాలు. తాత్కాలిక శాంతి ఒప్పందం మే 15 నుండి నో ఫైరింగ్ జోన్ అమలు. సరిహద్దు వెంట 10 కిలోమీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు. సైనిక సంకేతాల పద్ధతులు. ప్రతీకార సంఘటనల నివారణ. కొత్త కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. రాబోయే చర్చలు. జూన్ 1న జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం. సో సానుకూల అంశాలు. 2019 తర్వాత మొదటిసారిగా DGM స్థాయిలో సంప్రదింపులు. అమెరికా మధ్యవర్తిత్వం క్రమంగా తగ్గుతున్న ప్రభావం. సవాళ్లు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం. కాశ్మీర్ అంశంపై రెండు దేశాల మూలభూత వైఖరిలో మార్పు లేదు. భవిష్యత్ దిశ. సాంకేతిక పరిష్కారాలు. డ్రోన్ ట్రాకింగ్ సిస్టమ్ను మెరుగుపరచడం. స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ల అమలు. 2026లో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికల ప్రభావం. భారత్లో 2020 లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త విధానాలు. సో ఈ చర్చలు శాంతి ప్రక్రియను మొదటి అడుగు మాత్రమే. నిజమైన పరిష్కారానికి ఉగ్రవాద నియంత్రణ, ఆర్థిక సహకారం వంటి అంశాలపై రెండు దేశాల మధ్య విశ్వాసం అవసరం. ప్రస్తుతం సరిహద్దు శాంతి భద్రతగా మాత్రమే సాధ్యమయ్యే విజయంగా పరిగణించవచ్చు. సో జై హింద్. ఇది ఎలాంటి ఉంటుందో ఇంకా 3 రోజుల పాటు ఉంటుంది. జై హింద్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.